ఆర్బీకే ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు నమస్కారాలు. నా పేరు డాక్టర్ సిహెచ్ఎస్ కిషోర్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ, ఉద్యాన పరిశోధన స్థానం కొవ్వూరులో నులిపురుగుల విభాగంలో పనిచేస్తున్నాను. గత 6-7 సంవత్సరాల నుంచి రైతు సోదరులు వాళ్ళ యొక్క సాగు విధానంలో అభివృద్ధి చెందటం కానీ, వివిధ పంట రకాలు, పళ్ళు, పూలు, వివిధ రకాలైన పంటలు సంవత్సరం పొడవునా వేసుకునే విధానం వల్ల అవటం కానీ, నులిపురుగుల యొక్క ఉధృతి ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది, అంటే గమనించడం జరిగింది. దాని గురించి క్లుప్తంగా వివరములు తెలుసుకుంటే దాని యొక్క యాజమాన్య పద్ధతులు కూడా మనం త్వరగా మంచిగా నియంత్రించవచ్చు. అసలు నులిపురుగులు అంటే ఏంటి? అవి ఎక్కడుంటాయి? నులిపురుగులు అంటే మైక్రోస్కోపిక్, అంటే మనకి కంటితో కనపడవు. వేరు భాగంలో, మొక్కల యొక్క వేరు భాగంలో భూమిలో నివసిస్తూ ఉంటాయి. నులిపురుగులు 2 రకాలు. ఒకటి హాని చేసేది మొక్కకి, ఒకటి హాని చేయంది. మొక్కకు హాని చేసే దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మీకు చెప్పిన విధంగా ఇవి మొక్కకి ఏదైతే వేర్ల ద్వారా పోషకాలు, నీరు మరి ఇతర లవణాలు తీసుకుంటుందో ఆ యొక్క వేర్లనే ఈ నులిపురుగులు ఎక్కువగా ఆశిస్తూ మొక్కకు నష్టం వాటిల్లో చేస్తుంటుంది. ఈ యొక్క నులిపురుగుల గురించి మనం ఉధృతము అవటం వల్ల మనకి రైతు సోదరులు ఆల్మోస్ట్ 20% నుంచి 60% వరకు కూడా నష్టం వాటిల్లుతూ జరుగుతుంది. అన్ని పంటల్లో, పూలవని కానీ, పండ్లు కానీ, ఏ పంటలైనా సరే ఉద్యాన పంటల్లో ఎక్కువగా ఇది ఉధృతం ఎక్కువ అవటం వల్ల ఆల్మోస్ట్ 80%, అంటే 20% నుంచి 60 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, 80% వరకు కూడా ఈ యొక్క నులిపురుగుల యొక్క ఉధృతి, దానివల్ల యొక్క నష్టము 80%, అంటే 80% వరకు మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ నులిపురుగులు 3 విభాగాలుగా విభజించవచ్చు. ఇది ఎటువంటిగా డ్యామేజ్ చేస్తుంది, ఏ విధంగా మొక్కని నష్టం చేస్తుందో 3 విభాగాలుగా విభజించవచ్చు. ఎక్టోపారాసైటిక్, అంటే ఫస్ట్ విభాగం ఎక్టోపారాసైటిక్, అంటే ఇవి భూమిలోనే ఉంటాయి. వేర్ల దగ్గరికి వచ్చి వేర్లు పొడుస్తూ, వేర్ల ద్వారా ఏదైతే మనము పోషకాలు ఇస్తామో అది మొక్కకి వెళ్ళనీయకుండా దాన్ని పొడిచి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇది బాహ్యంగా భూమిలోనే ఉంటుంది. రెండో రకం వచ్చేసరికి సెమీ ఎండోపారాసైటిక్, అంటే ఇవి భూమిలోనే ఉంటాయి, కాకపోతే లోపలికి వెళ్తుంది, వేరు లోపలికి వెళ్ళి మళ్ళీ ఒక 2-3 దశల తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది. దీన్ని సెమీ ఎండోపారాసైటిక్ అంటాం. మూడోది వచ్చేసరికి ఎండోపారాసైటిక్, అంటే ఈ నులిపురుగులు పూర్తిగా లోపలికి వెళ్ళిపోయి తన యొక్క జీవిత చరిత్ర మొత్తం కూడా, దాని యొక్క జీవిత చక్రం అంతా కూడా వేరు లోపలే ఉండి మొక్కని పూర్తిగా డ్యామేజ్ చేస్తూ, మొక్కకు ఇచ్చిన పోషకాలు అయితే కానీ, ఏదైతే ఎరువులు కానీ, నీళ్లు కానీ ఏదైతే ఇస్తామో మొక్కకి వెళ్ళనీయకుండా మొక్కని చంపవేస్తూ ఉంటుంది. వీటిల్లో ఎండోపారాసైటిక్ ఎక్కువ ఉధృతి కలుగు చేస్తుంది. రైతు సోదరులు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నది పాలీహౌస్లో కానీ, లేకపోతే పండ్ల తోటలో కానీ మనకి ఎక్కువగా ఈ ఎండోపారాసైటిక్ నేచర్, అంటే ఏదైతే వేరు దశ లోపలికి వెళ్ళిపోయి నులిపురుగులు ఉధృతి చేస్తుందో ఈ ఒక రకము ఉధృతం ఎక్కువ ఉందన్నమాట. ఈ మూడిట్లతో కాకుండా ఫోలియర్ నెమటోడ్స్, అంటే పూలు కూడా డ్యామేజ్ చేసే నులిపురుగులు ఉన్నాయి. ఎస్పెషలీ మనము ఈ నర్సరీలో ఎవరైతే నర్సరీ విభాగంలో ఉండి పూలని అంటుకట్టడం చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇది లిల్లీ పువ్వులు, కనకాంబరము ఈ నులిపురుగుల ఉధృతి వల్ల బాగా డ్యామేజ్ జరుగుతుంది. సహజంగా ఇది చూస్తే ఏదో తెగులు వల్ల కలిగిందో, లేకపోతే మాడు వల్ల జరిగిందో, లేకపోతే ఎండ తీవ్రత వల్ల జరిగిందో అనుకుంటాం, కానీ ఇది నులిపురుగుల వల్ల కూడా డ్యామేజ్ కలుగు చేస్తుంది. దీని మీద అవగాహన ఉండటం కూడా మంచిది. ఈ నులిపురుగుల యొక్క జీవిత చక్రం తెలుసుకుందాం. ఇది 6 విభాగాలుగా విభజించవచ్చు. ఒకటి గుడ్డు దశ, 4 దశల్లో పిల్ల దశ ఉంటుంది, 5వది అడల్ట్, అంటే పెద్దది. సో గుడ్డు దశ, గుడ్డు దశ కొన్ని రకాల నులిపురుగులు బట్టి ఇది భూమిలో ఉండొచ్చు, లేదా మీకు చెప్పిన విధంగా 3వ రకం నులిపురుగు అయితే కనుక మొక్క లోపల, వేరు లోపలే ఉంటుంది. ఈ గుడ్డు దశలోనే పిల్ల దశ ఒకటి డెవలప్ అయ్యి ఉంటుంది. రెండో దశ, ఏదైతే పిల్ల దశ రెండో దశ ఉందో ఆ దశ గుడ్లోంచి బయటకు వస్తుంది, అంటే J2 అంటాం. మనం ఎప్పుడు కూడా ఈ J2 అంటే జువెనైల్ స్టేజ్ అంటాం. ఈ రెండో దశ చాలా డేంజరస్ దశ, అంటే ఇదే
చాలా ప్రమాదకరము, హానికరం కూడా మొక్కకి. ఈ డెవలప్ అయినప్పుడు ఈ J2A వేర్లని పొడుస్తూ దాని యొక్క లైఫ్ సైకిల్ ఫర్దర్‌గా తీసుకెళ్తూ ఉంటదనమాట. ఈ టైంలోనే మొక్కకి మనం ఏదైతే అందిస్తామో ఎరువులు గానీ, నీళ్లు గానీ ఏదైనా సరే ఇది అబ్జార్బ్ చేసుకొని మొక్కని కుషించే విధంగా చేస్తూ బాగా గిడసబారిపోయి ఎటువంటి లవణాలను ఎళ్ళనీయకుండా అడ్డుకుంటూ ఇదే తీసుకుంటూ ఉంటది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే మొక్క పూర్తిగా చనిపోయిన తర్వాత నులిపురుగులు దాంట్లో ఉండవు. ఈ నులిపురుగులు ఉధృత ఎప్పుడు ఉంటదంటే ఓన్లీ ఎదిగే దశలోనే బతికున్న మొక్కలకే ఉంటది. ఎప్పుడైతే మొక్క చనిపోయిందో పూర్తిగా ఆ టైంకి అవి బయటకొచ్చేస్తా ఉంటాయి. ఈ నులిపురుగుల వల్ల ఉధృతము మొక్కలు మనం ఆశించిన విధంగా ఎందుకు ఉధృతం ఎక్కువ ఉంటుందంటే, ఎప్పుడైతే ఈ నులిపురుగులు మొక్కను ఆశిస్తాయో, తదుపరి వెంటనే భూమిలో ఉండే బ్యాక్టీరియా అంటే శిలీంధ్రం గానీ, ఫంగస్ శిలీంధ్రం గానీ, బ్యాక్టీరియా ఇతర మొక్కకి డ్యామేజ్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ అంటే జీవరాశులుంటాయి. సో, అవి ఇమ్మీడియేట్‌గా ఎప్పుడైతే నులిపురుగులు డ్యామేజ్ చేస్తాయో ఆటోమేటిక్‌గా అవి గూడా వచ్చేసి మొక్కకి ఇంకా ఉధృతంగా దాన్ని తెగుళ్ళు రావటం గానీ, లేపోతే కుళ్ళు గానీ, వేరే విధంగా దాని మొక్కని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా సరే ఈ నెమటోడ్ వన్స్ ఇన్ఫెక్ట్ చేసిందంటే నెక్స్ట్ స్టెప్ జరిగేదేంటంటే భూమిలో ఉన్న ఇతర జీవరాశులు అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అవి ఇమ్మీడియేట్‌గా డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తా ఉంటాయన్నమాట. మనం అబ్జర్వ్ చేసిన రీసెర్చ్ చేసిన దాంట్లో మనం తెలుసుకున్నది ఏందంటే, ఎప్పుడైతే ఈ నెమటోడ్ అంటే నులిపురుగులు ఎప్పుడైతే మొక్కను ఆశించినాయో డాంపింగ్ ఆఫ్ అంటే రాటింగ్. డాంపింగ్ ఆఫ్ అంటే మొక్క మధ్యలోనే ఉండి కుళ్ళిపోవటము, లేపోతే మొత్తం ఎండిపోవటము, పైనుంచి ఎండిపోవటం గానీ, కింద నుంచి ఎండిపోవటం గానీ, మొత్తం జీవం లేకుండా తయారవ్వటం జరిగింది. మీరు చూసినట్టయితే ఎప్పుడైతే ఈ నులిపురులు ఆశించినాయో ఫర్దర్‌గా వచ్చే శిలీంధ్రాలు అంటే రైజోక్టిన్ గానీ, స్క్లెరోషియం అని, ఈ ఫ్యుజేరియం గానీ, ఇటువంటి జీవరాశులు ఇవన్నీ భూమిలో ఉండే శిలీంధ్రాలు. ఎప్పుడైతే ఈ నెమటోడ్ అంటే నులిపురుగులు ఎప్పుడైతే మొక్కను హాని కలిగజేసిందో ఆటోమేటిక్‌గా ఇవన్నీ గూడా మొక్కని అట్రాక్ట్ చేసేసి మొక్కని ఇంకా మరింత దీనస్థితికి అంటే మరింత డ్యామేజ్ చేస్తూ ఉంటది. అయితే ఈ నులిపురుగులుకి ఎటువంటి ఫ్యాక్టర్స్ అంటే భూమిలో అభివృద్ధి చెందటానికి, మొక్కని డ్యామేజ్ చేయటానికి గల కారణాలు తెలుసుకుంటే మనం ఆ కారణాలను మనం నిర్మూలించవచ్చు. నులిపురుగులకి ప్రధానంగా 3 కారణాలు. ఒకటేంటంటే ఉష్ణోగ్రత, తేమ, భూమి రకం. ఈ ఉష్ణోగ్రత ఎప్పుడైనా సరే 25 డిగ్రీల వరకు ఇది చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటది. 18 నుంచి 20 వరకు, 23, 24 వరకు. అంటే 24 డిగ్రీల వరకు గూడా భూమి ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతది. తట్టుకొని మొక్కని డ్యామేజ్ చేస్తూ ఉంటది. అదేవిధంగా తేమ 60% వరకు తేమ 60% గానీ, 70% వరకు ఉందనుకోండి, ఇది ఉధృతంగా ఉంటది. అదేవిధంగా మట్టి టైపు. మట్టి గూడా ఎర్ర నేలలు ఎక్కువ బాగా ఆశిస్తూ ఉంటది. ఎర్ర నేలలు ఎందుకంటే సప్లై ఆఫ్ ఆక్సిజన్ అంటే వేరు వృద్ధి చెంది మంచి ఆక్సిజన్ తీసుకొని బయట నుంచి భూమిలోని ఏరియేషన్ అంటాం. అంటే గాలి ఇటు అటు తిరుగాడుతూ ఫ్రీ మొబిలిటీ ఉంటే గనక ఈ ఉధృతం గూడా ఎక్కువ ఉంటది. ఈ నులిపురుగుల యొక్క ఉధృతం గూడా ఎక్కువ ఉంటది. సో, ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఉష్ణోగ్రతలు, తేమ, భూమి యొక్క రకము. వన్స్ అంటే ఒక నులిపురుగులు గానీ మొక్కని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అది ఇచ్చే లక్షణాలు మనం ప్రధానంగా తెలుసుకోవాలి. లక్షణాలు 2 రకాలు. ఒకటి మొక్క పై దశన, ఒకటి మొక్క కిందన అంటే భూమి కిందన వేరు దశ. మొక్క పైన అంటే ఏముంటాయి మనకి ఆకులు, పళ్ళు, పువ్వులైతే పువ్వులు, కాండాలు, ఇవన్నీ కొమ్మలు, ఇవన్నీ గూడా మనకి పై దశ అంటాం. పైనుండే అబోవ్ గ్రౌండ్ సింప్టమ్స్ అంటే భూమి పైన కనపడేయి. మీకు ఎప్పుడైతే గనక తగినంత ఎరువులు ఇస్తూ, తగిన మోతాదులో నీళ్లు ఇచ్చుకుంటూ, సస్యరక్షణ చేపట్టుకుంటూ, వాటిని మంచిగా చేసుకుంటున్నా గూడా ఆకులు గిడసబారిపోవటము, పసుపు పచ్చగా అవ్వటము, అక్కడక్కడ పసుపు పచ్చగా అవ్వటము, లేపోతే నీరు తీసుకున్నా గూడా వడిలినట్టు ఉండటం ఉందో మనం ప్రధాన లక్షణం అనుకోవచ్చు మొక్క పై భాగంలో. దీంట్లో రైతు సోదరులు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే, ఇవి ఆల్మోస్ట్ మనము ఎరువులు ఇవ్వనట్టు ఉంటాయి. లేపోతే నీరు పెట్టనట్టు ఉంటది. ఇవన్నీ చేస్తూ గూడా మీరు గానీ ఈ లక్షణాలు గానీ అబ్జర్వ్ చేసినట్టయితే గనక అది మీరు ప్రధానంగా నులిపురుగుల వల్లనే ఒక అవగాహనకు రావచ్చు. ఎట్లా ఉంటదంటే మీకు మొక్క అంతా ఒక సైడ్ ఎండిపోవటం గానీ, లేపోతే అక్కడక్కడ యెల్లో అవ్వటం గానీ, ఆకు పగిలిపోవటం గానీ, లేపోతే అదే పువ్వులైతే గనక ఎండిపోయినట్టు అక్కడక్కడ నల్ల మచ్చలు పడటము, లేపోతే ఎండ ఉధృతంగా ఉంటే గనక మాడిపోయినట్టు ఇవన్నీ గూడా పైనుండే లక్షణాలు. నులిపురుగుల వల్ల జరిగే లక్షణాలు ఇవన్నీ.
మీరు అదే భూమి కిందన ఉండే లక్షణాలు ఏముంటాయి మనకి? వేరు దశ ఉంటది. వేరు దశ అంటే పండ్లు ఉంటాయి. అదేవిధంగా దుంప పంటలు గూడా ఉంటాయి. వేరు దశకొచ్చేసరికి ఏమవుతది? బుడిపెలొస్తాయి. మీకు ప్రధానంగా రైతు సోదరులు చూసే ఉంటారు. జామలో ఎక్కువగా ఉధృతంగా ఉంటది బుడిపెలు. ఈ బుడిపెలు గాని ఉన్నట్టయితే గనక మీరు అది రూఢి చేసుకోవచ్చు. ఇది నులిపురుగుల వల్ల జరిగిందే అని జెప్పేసి. అదేవిధంగా దుంప పంటలు గూడా మనం ఆల్మోస్ట్ దుంప పంటలో కంద, చామ ఇవి గూడా నులిపురుగుల యొక్క ఉధృత బానే కనపడుతుంది. ఎర్ర నేలలు ఎక్కడైతే ఉన్నాయో, ఎర్ర నేలల్లో ఎవరైతే ఈ దుంప పంటలు వేస్తున్నారో రైతు సోదరులు, వీళ్ళు సస్యరక్షణ కార్యక్రమాలు ఇమ్మీడియేట్‌గా చేపట్టవాలి. ఎందుకంటే ఈ కంద పంట చూడటానికి మంచిగా బావుంటది గానీ, దాని మీద బుడుపులుగా ఉండి కొంచెం కుళ్ళు రావటము ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అదే విధంగా మీరు జామకు చూసినట్టయితే గనక బుడుపులు కనపడతాయి. ఒకవేళ బుడుపులు కనపడకపోయినా గూడా అక్కడక్కడ వేర్ల మీద గీకినట్టు నల్లని చారలు కనపడుతూ ఉంటాయి. అది గూడా నులిపురుగుల యొక్క ఉధృతంగానే ఉంటుంది. ఇప్పుడు అరటిలో గూడా చూస్తే అరటిలో గూడా ఏమవుతదంటే కొన్నిసార్లు కొన్ని రకం బట్టి, కొన్ని నేల రకాలు బట్టి అరటి వేర్లు గూడా బుడిపులొస్తాయి. లేపోతే గనక అరటి వేర్ల మీద కూడా నల్లగా గీకినట్టు కనపడతాయి. ఇవన్నీ ఏందంటే మీకు చెప్పిన విధంగా నులిపురుగులు ఉధృతము నులిపురుగులు డ్యామేజ్ చేసే విధానంలో ఇయన్నీ మార్పు అంటే ఒకటి ఎక్టోపారాసిట్ బయట ఉంటాయి. కొన్ని లోపలికెళ్ళి బయటకొస్తాయి. కొన్ని లోపలే ఉండిపోయి ఉధృతి చెందుతా ఉంటాయి. సో, ఈ యొక్క డ్యామేజ్ చేసే విధానం బట్టే ఈ లక్షణాలు మనకు కనపడతాయి. అంటే వేరుకాయలు గాని రానియండి, లేపోతే వేరు మీద గీకినట్టు గాని, నల్లసాలు గాని కనపడటం గాని జరుగుతూ ఉంటది. మనకి నెక్స్ట్ తెలుసుకోవాల్సింది సస్యరక్షణ కార్యక్రమం. ఈ నులిపురుగులని ఏ ఒక్క మెథడ్ అంటే ఏ ఒక్క పద్ధతి వల్ల నిర్మూలించడం సహజం కాదు. ఎందుకంటే దానికి అన్ని విధాలా గూడా మనం సస్యరక్షణ కార్యక్రమం చేపట్టాలి. ఫస్ట్ వచ్చేసరికి కల్చరల్ మెథడ్స్ అంటే సంప్రదాయ పద్ధతులు. ఇది గత పూర్వీకుల దగ్గర నుంచి మనం ఫాలో అవుతూ వస్తున్నాము. అది ఏంటంటే కల్చరల్ మెథడ్స్‌లో ఫస్ట్ సమ్మర్ ప్లోవింగ్ అంటే ఎండాకాలంలో దుక్కి చేయటం. బాగా లోతుగా దుక్కి చేయటం. లోతుగా ఎందుకు దుక్కి చేయాలంటే ఏ దశ ఏ నులిపురుగులైతే భూమిలోనే ఉండి తన యొక్క జీవిత చక్రము కంప్లీట్ చేస్తదో అంటే గుడ్డు దగ్గర నుంచి 4 దశలు పిల్ల దశ, ఐదోది అడల్ట్ మొత్తం కలిపి 6 దశలు ఏదైతే భూమిలోనే ఉండి వృద్ధి చెందుతూ భూమి బయటే ఉండి మొక్కల్ని డ్యామేజ్ చేసుకునేది ఎక్టోపారాసైటిక్ ఉన్నది ఏదైతే నెమటోడ్స్ ఉన్నాయో, ఏదైతే నులిపురుగులు అంటామో వాటిని నిర్మూలించడానికి ఈ సమ్మర్ ప్లోవింగ్ అనేది చాలా ఉపయోగపడుతది. సో, ఉపయోగపడటంలో ఫస్ట్ మనం లోడ్ తగ్గించాలి. ఏంటంటే భూమిలో ఉన్న నులిపురుగులని లోడ్ తగ్గించుకోవడానికి ఈ సమ్మర్ ప్లవింగ్ అంటే ఎండాకాలం దుక్కి చాలా ఉపయోగపడుతది. దుక్కి చేసిన తర్వాత కంపల్సరీగా ఒక 25 రోజుల వరకు దాన్ని అట్లానే ఉంచాలి. జనరల్‌గా ఏందంటే కొన్ని సమయపాలన బట్టి లేకపోతే వర్షాకాలంకి దగ్గరికి వస్తే ఏం చేస్తారంటే రైతు సోదరులు ఇమ్మీడియేట్‌గా పంటకెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఏమవుద్దంటే మనం ఆశించినంత ఫలితము మనకి కనపడకపోవచ్చు. అంటే అక్కడే ఉండి గుడ్డు దశలోనో లేకపోతే ఏదో ఒక దశలో ఉన్నప్పుడు ఏందంటే అట్లనే సాయిల్‌లో ఉండిపోతుంది. అంటే మట్టిలోనే ఉండిపోతది. సో, మళ్ళీ మీరు ఎప్పుడైతే నెక్స్ట్ మళ్ళీ అదే పంట ఏయటం గాని ఏస్తే గనక ఇమ్మీడియేట్‌గా ఉధృతంగా ఎక్కువొస్తది. నెక్స్ట్ క్రాప్ రొటేషన్ అంటే ఏంటంటే ఏ పంటైతే ఏస్తామో రెగ్యులర్‌గా అదే పంట వేయకూడదు. మీరు వన్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పిన విధంగా లక్షణాలు ఎప్పుడైతే అబ్జర్వ్ చేశారో పై దశ గాని, కిందన గాని, భూమి కిందన గాని, భూమి పైన గాని అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత అంటే ఈ పంటకి నులిపురుగుల ఉధృతి ఉంది కాబట్టి నెక్స్ట్ టైమ్ మాత్రం అదే పంట వేయకుండా అవాయిడ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే దాని యొక్క ఉధృతి చాలా వరకు మనం తగ్గించినట్టు ఉంటది. మూడోదేంటంటే దేంట్లోనే సాంప్రదాయ పద్ధతుల్లోనేంటంటే ముందు పంటకు సంబంధించిన ఏది గూడా భూమిలో ఉంచకుండా మొత్తం కలయ చేసేసి దుక్కి చేసిన తర్వాత దాన్ని కాల్చివేయాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇంకా మిగిలిపోయింది ఏమైనా ఉన్నా గూడా పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉంటది. అదే పాలీ హౌసులకి వచ్చేసరికి ఏమవుద్దంటే సాయిల్ స్టెరిలైజేషన్ అంటే ఏం చేస్తామంటే ఇది వీళ్ళకి దుక్కి చేయడం కష్టం కాబట్టి కంపల్సరీగా మల్చింగ్ షీట్‌తో స్టెరిలైజ్ చేయమంటున్నాం. ఎందుకంటే దాంట్లో స్టెరిలైజ్ చేయటం వల్ల ఏదైతే దశ ఉంటదో నులిపురుగులు ఉంటాయో అది ఏ దశ ఉన్నాయని గుడ్డు దశ అయితే గుడ్డు దశ లేకపోతే పిల్ల దశ అయితే గాని పిల్ల దశ ఏదైనా సరే మీకు చెప్పిన విధాలుగా ఉష్ణోగ్రత ఎప్పుడైతే 30 డిగ్రీలు 40 డిగ్రీలకి వెళ్ళిపోతదో ఆ తేమ కూడా తగ్గిపోతదో ఆటోమేటిక్‌గా ఇవన్నీ కూడా లోడ్ తగ్గిపోతది. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన దీంట్లో ముఖ్య విషయం ఏందంటే పాలీ హౌసుల్లో మల్చింగ్ చేసినప్పుడు చాలామంది రైతులు తెలియక బాగా పొడిగున్న సాయిల్‌ని మల్చింగ్ చేస్తూ ఉంటారు. మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఇది కంటిన్యూయస్‌గా ఎప్పుడు కూడా తేమ అయితే తగ్గుతదో ఆటోమేటిక్‌గా దాని యొక్క ఉధృతి తగ్గిపోద్ది. సో, పాలీ హౌస్‌లో ఏందంటే సంవత్సరం పొడవునా మనం సాగు పద్ధతులతో సాగు చేస్తూ ఉంటాం కాబట్టి దానికి సరిపడా తేమ అంటే నీరు పుష్కలంగా ఉండటం వల్ల దాని సైకిల్ కంటిన్యూ చేస్తూ ఉంటది. సో, మీరు ఎప్పుడైతే ఈ మల్చింగ్ చేసేటప్పుడు పాలీ హౌస్‌లో కంపల్సరీగా లైట్ తడి ఇస్తేనే మల్చింగ్ ఏసిన తర్వాత అప్పుడు బాగా ఉధృతంగా మీకు నిర్మూలించవచ్చు.
డ్రై సాయిల్ మీరేస్తే గనక డ్రై సాయిల్ ఉన్న అంటే మట్టి ఎండుగున్నప్పుడు దాని మీద షీట్ కప్పి మీరు స్టెరిలైజ్ చేసినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. ఎప్పుడైతే మీరు తేమ ఇచ్చారో, లైట్ తేమ ఇచ్చారో ఆటోమేటిక్‌గా ఏదైతే గుడ్డు దశలో ఉన్న నులిపురుగులు ఉన్నాయో ఆటోమేటిక్‌గా నెక్స్ట్ స్టేజ్‌కెళ్తాయి. అప్పుడే మనం స్టెరిలైజ్ చేస్తే గనక దాన్ని చాలా వరకు నిర్మూలించడం జరుగుతది. నెక్స్ట్ బయోలాజికల్ కంట్రోల్స్ అంటే జీవ నియంత్రణ పద్ధతులు. ఇప్పుడు రైతు సోదరులకి చాలా మందికి అవగాహన వచ్చింది. ట్రైకోడర్మా అని, సూడోమోనాస్ అనేసి అవి. ఈ రెండిట్లతో పాటు ఈ నులిపురుగుల వరకు ఉధృతంగా మంచి రిజల్ట్ వచ్చేది పిస్లోమైసిస్ లిలాసినస్. ఇది కూడా జీవ నియంత్రణ పద్ధతి. ఇది కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. అంటే బాగా కంట్రోల్ చేస్తుంది. మీకు ఇది కూడా మార్కెట్‌లో దొరుకుతుంది. జీవ నియంత్రణ పద్ధతిలో పిస్లోమైసిస్ లిలాసినస్. మీకు ఆల్రెడీ తెలిసిన విధంగా అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీకు చెప్పిన విధంగా దీన్ని వృద్ధి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది రైతులు ఏం చేస్తారంటే ట్రైకోడర్మా పౌడర్ ఏసేసాము తగ్గలేదు, లేకపోతే సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ ఏసాము తగ్గలేదు, ఇట్లా అని చెప్పేసి అంటారు. ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో కంపల్సరీగా మీరు చేసుకోవాల్సింది వృద్ధి చేసుకోవటం. ఏదైతే మీరు తెచ్చుకుంటారో పౌడరు, బయట మార్కెట్‌లో దొరికే పౌడర్ కంపల్సరీగా నీడ పట్టున ఉంచి, దానికి తగ్గ ఎఫ్ఐఎం, దానికి తగ్గట్టు నీమ్ నీమ్ కేకుతో కలుపుకొని దీన్ని వృద్ధి చేసుకోవాలి. ఆ వృద్ధి చేసుకున్న తర్వాత మీరు అనుకోంగా మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత ఏదైతే వృద్ధి చెందిందన్నప్పుడు సాటిస్ఫై అయిన తర్వాతే అప్పుడే తీసుకెళ్ళి చెట్టుకు ఒక 10 గ్రాములు గానీ, 15 గ్రాములు గానీ వేయాలి. ఇప్పుడు రైతు సోదరులు ఏం చేస్తారంటే టైం ఉండి లేకపోతే ట్రైకోడర్మా పౌడర్ ఏస్తే అది అంతటకి అదే వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకుంటున్నారు. అది తప్పు. కంపల్సరీగా మీరు వృద్ధి చెందిన దాన్ని మొక్కకు వేస్తేనే అప్పుడే మీకు అది రైజోస్పియర్‌లోకెళ్ళి భూమి లోపలికెళ్ళి అక్కడ ఏదైతే ఉందో వాటిని డ్యామేజ్ నులిపురుగులు ఏదైతే డ్యామేజ్ చేస్తుందో వాటి మీద అటాక్ చేస్తుంటది. ఇప్పుడు చెప్పినట్టు పిస్లోమైసిస్ లిలాసినస్ అనేది నులిపురుగుల యొక్క గుడ్లని ఇది ఉధృతి తగ్గిస్తది. అంటే గుడ్లని ఇది తింటూ లోపలికెళ్ళిపోయి గుడ్లో ఉన్న సాంద్రత మొత్తం తీసేస్తదనమాట. నెక్స్ట్ కెమికల్ మెథడ్స్. కెమికల్ మెథడ్స్ అంటే మీకు ఆల్రెడీ మార్కెట్‌లో జనరల్‌గా అందరూ కార్బోఫిరాన్ 3జీ గుళికలు వేసుకోమని చెప్తున్నాము. కార్బోఫిరాన్ 3జీ గుళికలు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తున్నాయి. కాకపోతే లేటెస్ట్ కెమికల్స్ కూడా ఒక 2 కెమికల్స్ వచ్చినవి. అవి కూడా మీరు తగు విధంగా మీరు మమ్మల్ని గాని సంప్రదించినట్టయితే గనక మీకు ఆ పంట బట్టి, ఆ పంటకు తగ్గ మోతాదు, అది ఏ టైంలో ఏసుకోవాలి, ఎట్లా ఏసుకోవాలనేది మీకు సవివరంగా మీకు వివరించడం జరుగుతది. మీకు నెక్స్ట్ చెప్పిన విధంగా కల్చరల్ మెథడ్స్‌లోనే క్రాప్ రొటేషన్. క్రాప్ రొటేషన్ అంటే ఏందంటే ఇందాక చెప్పిన విధంగా ఏ పంట కూడా ఒకటేసిన పంట అట్‌లీస్ట్ ఒక 2, 3 సంవత్సరాల తర్వాత మార్చండి. కంటిన్యూయస్‌గా అదే పంట వేయకుండా క్రాప్ రొటేట్ చేయటం వల్ల ఏమవుద్దంటే ఆ నులిపురుగులు ఏదైతే ఉధృతం ఉందో ఆ ఉధృతి చాలా వరకు తగ్గించవచ్చు. నెక్స్ట్ మీకు ట్రాప్ క్రాప్స్. ట్రాప్ క్రాప్స్ ఏంటంటే ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏసుంటారు పంట. మీరేసిన తర్వాత ఆర్చర్డ్ క్రాప్స్ అంటే ఎస్పెషల్లీ ఈ తోట పంటలు ఏసినప్పుడు ఏమవుద్దంటే మీకు ఫస్ట్ తెలియకపోవచ్చు. పంటకి నులిపురుగులు ఆశించిందో లేదో. రెండో సంవత్సరం గానీ, మూడో సంవత్సరం గానీ మీరు తెలుసుకున్నట్టయితే గనక పై లక్షణాలు చూసి గానీ, లేకపోతే భూమి కింద ఉన్న లక్షణాలు చూసి గానీ అనిపిస్తే గనక ట్రాప్ క్రాప్స్ ఏసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మ్యారీగోల్డ్ అంటే బంతి, లేకపోతే జనుమ. ఇవి వేయటం వల్ల ఏమవుతుందంటే ఆ దగ్గరలో భూమిలో ఏదైతే ఉందో ఆ భూమిలో ఉన్న నులిపురుగులు వీటిల్ని అట్రాక్ట్ చేస్తది. అట్రాక్ట్ చేసిన తర్వాత తీసి మీరు బయట పడేసుకోవచ్చు. లేదంటే గనక దాన్ని దుక్కి కూడా చేసుకోవచ్చు. ఇదే కాకుండా కొన్నిసార్లు మీకు ఆల్రెడీ కొంచెం అవగాహనతో ఉండి మీరు ముందేసిన పంట గనక ఈ సోలనేషియస్ క్రాప్స్ అంటాం. అంటే ఏంటంటే బెండ గానీ, వంగ గానీ, ఈ టొమాటోలు గానీ, ఈ టైప్ ఆఫ్ జాతి పంటలు గానీ మీరు వేసుకున్నట్టయితే గనక మీకు నులిపురుగులు ఉండే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, మీరెప్పుడైతే ఈ రకం పంటలు ముందు వేసుకొని మళ్ళీ ఇంకో పంట నెక్స్ట్ ఇయర్‌కెళ్ళేటప్పుడు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. అంటే నులిపురుగులు యొక్క ఉధృతి మళ్ళీ వస్తాయని. ఇట్లాంటప్పుడు మీరేం జేయాలంటే ఆవాలను గూడా మీరు వేసుకొని ఆవాలతో పాటు ఆవాలు ఒక 30 రోజుల నుంచి 40 రోజుల వరకు వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ దాంట్లోనే భూమిలోనే తిరగేసేయొచ్చు. లేదా తీసి బయటనే పడేయొచ్చు. లేకపోతే సన్ హెంప్ జనుమ. మీరు జనుము గూడా వేసుకున్న తర్వాత జనుము గూడా మీకేం చేస్తదంటే నులిపురుగు లోపలికెళ్ళిన తర్వాత అది వేరు వ్యవస్థలోకెళ్ళిన తర్వాత వేరు వ్యవస్థ నుంచి ఫర్దర్ డెవలప్ అవ్వకుండా దాన్ని కట్టడి చేస్తది. సో, ఇట్లాంటివి మీరు పంటలు వేసుకొని మార్పిడితో పాటు ఇట్లాంటి పంటలు గూడా వేసుకొని 1 మంత్, 2 మంత్స్‌లో రొటేట్ చేసుకుంటే గనక ఏదైతే లోడ్ ఉందో ఆ లోడ్ చాలా వరకు నిర్మూలిస్తే మనం చాలా వరకు కంట్రోల్ చేయగలుగుతాం. మీకు చెప్పిన విధంగా ఈ 3 ఉష్ణోగ్రత, తేమ అండ్ భూమి టైపు. ఈ 3 గూడా మీరు తెలిసిన విధంగా అవగాహనతో గాని మీరు పాటించినట్టయితే గనక దీన్ని సస్యరక్షణ కార్యక్రమంలో చక్కగా నిర్మూలించవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గానిక్ అమెండ్మెంట్స్ అంటే ఏంటంటే భూమిలో తగు విధంగా కార్బన్, నైట్రోజన్ ఉండాలి. సో, దానివల్ల ఏమవుతుందంటే మొక్క ఎదుగుదల ఎక్కువుంటది. ఎప్పుడైతే నులిపురుగుల యొక్క ఉధృతం ఎప్పుడు వస్తది జనరల్‌గా మొక్క ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడే జనరల్‌గా దాన్ని మొక్క యొక్క వేరుని పొడిచి లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటది.
అప్పుడు మనము మొక్కకు గూడా కావాల్సింది కార్బన్, నైట్రోజన్ అవైలబిలిటీ అందించాలి. దానికోసము మన దగ్గర ఇవున్నాయి. ఏది కేక్స్ ఉన్నాయి. నీమ్ కేక్ గాని, కాస్టర్ కేక్ అంటే వేప గాని, ఆమదం గాని, గానుగ గాని, ఈ కేక్స్ కూడా విధిగా కంపల్సరీగా వాడటం అలవాటు చేసుకోండి రైతు సోదరులు. ఈ 3 గూడా చాలా అవైలబిలిటీలో ఉంది మార్కెట్‌లో. దానికని మీరు యేసుకున్నట్టయితే గనక మొక్కకి తగు పోషకాలు అంటే మనం ఇచ్చేది యూరియా, పొటాషు, సూపర్‌తో పాటు భూమిలో గూడా కొన్ని చేదు పదార్థాలు అందిస్తుంటే గనక దాన్ని మొక్కకి తీసుకుంటూ వేరే జీవరాశులు దాని దగ్గరికి రానీయకుండా గూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. మీకు అదే విధంగా ఇప్పుడు కెమికల్స్‌కొచ్చేసరికి ఇప్పుడు లేటెస్ట్ కెమికల్స్ మీకు 2 కెమికల్స్ మార్కెట్‌లో ఉన్నాయండి. ఫ్లూయన్ సల్ఫాను, నెక్స్ట్ ఫ్లూపైరాము. ఈ 2 కెమికల్స్ కూడా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఫ్లూయన్ సల్ఫాన్ అంటే గ్రాన్యులర్ ఫామ్‌లో ఉంటది. ఇవి మీరు మొక్క చుట్టూ మొక్కను బట్టి అంటే పంట బట్టి జామ అయితే ఒక డోస్ ఉంటది. కూరగాయలకైతే ఒక డోసేజ్ ఉంటది. వేరే పందిళ్ళకైతే ఒక డోసేజ్ ఉంటది. సో, మీరు మా యొక్క ఉద్యాన పరిశోధన స్థానము మమ్మల్ని కాంటాక్ట్ అయితే గనక మీకు అన్ని వివరాలను మీకు ఇవ్వటం జరుగుతుంది. ఫ్లూపైరామ్ గూడా ఇది సిస్టమిక్ లిక్విడ్ ఫార్ములేషన్‌లో ఉంటది. ఇది గూడా మీకు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. కాపోతే ఈ ఫ్లూపైరామ్‌లో మీరు తెలుసుకోవాల్సిందేంటంటే ఏదైనా పండ్ల తోటలకు గాని ఇచ్చుంటే గనక కంపల్సరీగా 20 రోజుల వరకు మీరు ఏ పంట కూడా కోసి మార్కెట్‌లో పంపియకూడదు. అదొకటే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం అది. సో, మీకు ఈ చెప్పిన విధంగా ఈ సస్యరక్షణ కార్యక్రమాలు అంటే కల్చరల్ మెథడ్స్ గాని, ఫిజికల్ మెథడ్స్ అంటే మల్చింగ్ చేయటం గాని, షీటేసి లోతుగా దుక్కి చేయటము, లేకపోతే జీవ నియంత్రణ పద్ధతులు అంటే పెస్లోమైసిస్ గాని, ట్రైకోడర్మా గాని, సూడోమోనాస్. అదేవిధంగా కెమికల్స్ మీకు ఉన్నట్టు అవైలబిలిటీలో కార్బోఫ్యూరాన్ 3G గుళికలు గాని, ఫ్లూయన్ సల్ఫాన్ గాని, లేకపోతే ఫ్లూపైరామ్ గాని, ఈ కెమికల్స్‌తో పాటు మరింత రీసెర్చ్ చేస్తున్నాం మా యూనివర్సిటీ తరపు నుంచి. సో, మీకు ఇయన్నీ చేసుకుంటే గనక సస్యరక్షణ కార్యక్రమాలు చేపట్టినట్టయితే గనక నులిపురుగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. సో, మరి ఈ కార్యక్రమంలో ఒకసారి మళ్ళీ మొత్తం క్లుప్తంగా మీకు ఒకసారి వివరిస్తాను. మీకు అంత అవగాహన వస్తే గనక ఈ యాజమాన్య పద్ధతులు గాని పాటించడం గాని, లేకపోతే లక్షణాలు గాని మీకు చాలా సులభంగా అర్థమవుతది. ఈ నులిపురుగులనేది భూమిలో ఉంటాయి. అది వేరు వ్యవస్థని డ్యామేజ్ చేస్తూ ఏదైతే మొక్క తీసుకుంటదో వాటర్ గాని, అంటే నీళ్లు గాని, పోషకాలు గాని తీసుకుంటదో ఆ వేరుని డ్యామేజ్ చేస్తూ ఉంటది. ఇది మన కంటికి కనపడదు. ఇవి 3 రకాలు. ఎట్లా అంటే ఒకటేమో బయటే ఉంటది. మొక్క వేరుని డ్యామేజ్ చేస్తూ ఉంటది. ఒకటి వేరు లోపలికొచ్చి మళ్ళీ బయటికెళ్తది. మళ్ళీ లోపలికొస్తది. మళ్ళీ బయటికి వెళ్తది. ఇంకోటేంటంటే మూడోది లోపలికెళ్ళిపోయి లోపలే వృద్ధి చెందుతూ పెద్ద పెద్ద బుడిపెలు చేసుకుంటూ మొక్కని పూర్తిగా డ్యామేజ్ చేస్తూ అంటే పూర్తిగా నష్టం కలుగజేస్తూ ఉండేది. ఇవి కాకుండా ఫోలియర్ నిమ్టోడ్స్ కూడా ఉన్నాయి. అంటే ఏందంటే ఫ్లవర్స్‌ని అంటే పువ్వుల్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. పైకి వెళ్ళి పైన ఫ్లవర్స్‌ని డ్యామేజ్ చేస్తాయి. ఎస్పెషల్లీ మనము ఇది లిల్లీ పంటలో మనం చూస్తూ ఉంటాము. ఇవి 3 రకాలుగా ఇది నులిపురుగుల్ని మొక్కల్ని డ్యామేజ్ చేస్తూ ఉంటది. సో, మొక్కలు డ్యామేజ్ చేసిన తర్వాత మనకు లక్షణాలు ఎట్లా తెలుసుకుంటాము? 2 రకాలు. ఒకటి భూమి పైన, ఒకటి భూమి కిందన. భూమి పైన లక్షణాలు ఎట్లా ఉంటాయి? నీళ్లు పెట్టనట్టు అంటే నీటి ఎద్దడికి గురైనట్టు, లేకపోతే పోషకాలు ఇవ్వనట్టు, కుషించుకుపోవటము, బుడిపులుగా అవ్వటము, ఇవన్నీ కూడా భూమి పైనుండే లక్షణాలు. భూమి కింద నుండేది ఏంటంటే వేరుకాయలు అంటాం. అంటే వేరు బుడిపులు గాని, కాయలు గాని, లేకపోతే గీకినట్టు అక్కడక్కడ గీకినట్టు, ఇవన్నీ కూడా లక్షణాలు. ఇట్లాంటి లక్షణాలు మీరు ఎక్కువగా పసుపు, బనానా అంటే అరటిలో ఇట్లాంటి లక్షణాలు మీకు కనపడతా ఉంటాయి. గీకినట్టు కనపడతా ఉంటాయి. ఇవన్నీ కూడా భూమి కింద నుండి డ్యామేజ్ చేసే నులిపురుగుల యొక్క లక్షణాలు. నెక్స్ట్ మీకు తెలుసుకోవాల్సిన సస్యరక్షణ కార్యక్రమాలు. సస్యరక్షణ కార్యక్రమాలు మీరు చెప్పినట్టు లోతుగా దుక్కి చేయండి. లోతుగా దుక్కి చేసిన తర్వాత ఒకటే పంట కంటిన్యూస్‌గా అదే పంట వేయొద్దు. 2, 3 సంవత్సరాల తర్వాత పంటను మార్చండి. మీరు నెక్స్ట్ ఉన్నది ఏదైతే మల్చింగ్ పాలీహౌస్ రైతు సోదరులకి కంపల్సరీగా మల్చింగ్ అనేది అలవాటు చేసుకోండి కంపల్సరీగా. అది కూడా తడిచ్చి మల్చింగ్ చేసుకోండి. దానివల్ల ఉధృతం చాలా వరకు తగ్గుతది. నెక్స్ట్ జీవ నియంత్రణ పద్ధతులు మీకు మార్కెట్‌లో అవైలబిలిటీలో ఉన్నట్టు ట్రైకోడర్మా విరిడే గాని, సూడోమోనాస్ గాని, లేకపోతే పెస్లోమైసిస్ గాని, ఈ 3 కూడా మీకు జీవ నియంత్రణ పద్ధతుల కింద బాగా పనిచేస్తున్నాయి. ఏదైనా సరే ఇవి డైరెక్ట్‌గా అప్లై చేయకుండా వృద్ధి చెందిన తర్వాతనే మీరు చెట్టుకి ఒక 5 గ్రాముల నుంచి 15 గ్రాముల వరకు కలుపుకొని ఎఫ్ఐఎంలో కలుపుకొని వేసుకుంటే మీకు చాలా మంచిగా ఉధృతంగా పనిచేస్తది. అదేవిధంగా సంవత్సరానికి 2 సార్లు వేసుకోవడం అలవాటు చేసుకోండి. మీరు ఏదో ఒకసారి వేసేసిన తర్వాత సంవత్సరం మొత్తానికి సరిపోద్దనుకోకుండా కంపల్సరీగా మీరు సంవత్సరానికి 2 సార్లు వేసుకొని అట్ ద సేమ్ టైమ్ అదే విధంగా మీరు అనాలిసిస్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే రైతు సోదరులు ఒకసారి వేసిన తర్వాత తగ్గిపోద్ది అనుకుంటారు. అట్లా కాకుండా 5, 6 నెలల కన్నా ఒకసారైనా సరే సాయిల్ మట్టి ఎక్కడ వేరు వ్యవస్థ నుంచి మట్టి,
అదేవిధంగా రూట్స్‌ని కూడా మీరు తీసి పరిశీలించి మీరు గాని చెక్ చేసుకుంటే గనక మనకు గూడా మీకు గూడా ఒక ఐడియా ఉంటది. అంటే ఉందా? తగ్గుతుందా? లేదా? అనేది. మీకు తెలిసిన విధంగా లాస్ట్‌కి జీవనియంత్రిత పదార్థాలతో కెమికల్స్. కెమికల్స్‌లోకొచ్చేసరికి మీ కార్బోఫ్యూరాన్ 3జీ ఇంకా ఉంది మార్కెట్‌లో. అది బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఫ్లూపైరాము, ఫ్లూయెన్ సల్ఫాన్ ఈ 2 క్రొత్త కెమికల్స్. ఈ 2 కెమికల్స్ మీరు పంట బట్టి ఎట్లా ఏసుకోవాలి ఏంటనేది మీరు ఫర్దర్‌గా సంప్రదించినట్టయితే గనక మీకు అన్ని విధాలుగా గూడా సూచనలు ఇవ్వడం జరుగుతది. ఈ అవకాశం ఇచ్చిన ఆర్‌బీకే వారికి కృతజ్ఞతలు.